హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అయితే 6 అయింది. అప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను అనమాట. 2 months గా అనుకుంటున్నాను. అప్పుడు చెప్పాను కదా, మొబైల్ కింద పడిందండి అని చెప్పి ఒక షార్ట్ వీడియోలో అండ్ లాంగ్ వీడియోలో కూడా చెప్పాను. సో ఫైనల్లీ ఇప్పుడు కొత్త మొబైల్ తీసుకోవడం అయితే కుదిరింది. సో ఏ మొబైల్ ఎంత పడింది, నాకు నచ్చిందా లేదా అని చెప్పి అన్బాక్సింగ్ కూడా చేశాను, రివ్యూ కూడా ఇస్తాను. సో లాస్ట్ వరకు చూడండి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడ ఏంటంటే సండే రోజు ఈవినింగ్ టైము. సో ఈ రోజు ఏంటంటే మా ఇంటి దగ్గర మామూలుగా ఉంటారు కదా చుట్టాలు అలాగా. సో అలా ఒకళ్ళది ఏంటంటే ఎంగేజ్మెంట్ అన్నమాట చుట్టాలలో. సో ఎంగేజ్మెంట్ కి అయితే వెళ్తున్నాను. ఊళ్ళోనేనండి, మామూలుగా ఊళ్ళో జరుగుతూ ఉంటాయి కదా, అలా ఇన్వైట్ చేస్తారు కదా. సో అలా అన్నమాట, భోజనానికి అయితే వెళ్తున్నాను. అందుకని చెప్పి ఇక్కడైతే ఒక డ్రెస్ ఐరన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇవేంటంటే రోమన్ సిల్క్ కాబట్టి వాష్ అయిపోయిన తర్వాత మనకేంటంటే ముడతలు ముడతలుగా వచ్చేస్తాయి. ఖచ్చితంగా అందులో మనం మెషిన్ లో వేస్తాం కదా, సో ఖచ్చితంగా ముడతలు వస్తాయి అన్నమాట. సో వీటిల్ని ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటేనే వీటి లుక్ అనేది బాగుంటుంది. సో మా మ్యారేజ్ యానివర్సరీకి వేసుకున్నాను కదా ఈవినింగ్ టైం టెంపుల్ కి వెళ్ళేటప్పుడు డ్రెస్, ఆ డ్రెస్ అన్నమాట ఇది. సో కొంచెం వ్రింకిల్స్ అవి ఎక్కువ ఉన్నాయిలే అని చెప్పేసి అక్కడైతే ఇంకా ఐరన్ చేసుకున్నాను. సో మోస్ట్లీ ఏదైనా కూడా ఇంకా నేనే చేసుకుంటా అన్నమాట. అలాగా బయటకైతే ఏమి ఇవ్వము. నేనైనా మా వారైనా, మా వారి షర్ట్స్ అయినా బయట అయితే ఏమి ఇవ్వము అన్నమాట. ఇంట్లోనే ఐరన్ బాక్స్ ఉంటది కాబట్టి ఇంట్లోనే సింపుల్ గా అలా చేసుకుంటాము. అంటే మరి ఎక్కువ ముడతలు అలా లేకుండా కొంచెం ఐరన్ చేసేలాగా మనకు కొంచెం నీట్ గా అనిపిస్తే చాలు కదా. సో ఇంకా అలా అనమాట. నేనేమో అంత ప్రొఫెషనిస్ట్ కాదులే కానీ, బట్ కొంచెం ముడతలు అవి అయితే లేకుండా కొంచెం చూసుకొని చేస్తాను అనమాట. సో ఇంకా అలాగా ఐరన్ చేసుకున్నాను సింపుల్ గా. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి వచ్చాను. పిల్లలు అయితే రెడీ అయిపోయారు. మా చిన్నోడైతే అసలు ఎప్పటి నుంచో గోల, ఇంకెప్పుడు వెళ్తాము అని చెప్పి. అందులోనూ వీడికి ఇలాంటివంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. మా పెద్దోడు అంత ఇంట్రెస్ట్ చూపించాడు కానీ వాడికి ఏంటంటే తీసుకెళ్తే వెళ్ళామా లేదా అన్నట్లుంటాడు. కానీ వీడు సాయంత్రం ఏదన్నా ఉందంటే పొద్దుటి నుంచే హడావిడి చేస్తాడు అనమాట. అలా వీడికి చాలా ఇంట్రెస్ట్. సో ఇంకా ముందుగానే రెడీ అయిపోయి ఇంకా గోల్ అనమాట, ఇంకెప్పుడు వెళ్తాం అని చెప్పేసి. సో ఇంకా అలా వాళ్ళైతే రెడీ అయిపోయారు. అండ్ ఇక్కడ సింపుల్ గా నేను రెడీ అవుతున్నాను. నేను రెడీ అయ్యేది ఏమి ఉండదులేండి. మీరు నన్ను రోజు చూస్తూ ఉంటారు కదా, ఎలా ఉంటాను అలానే ఉంటాను. అంతే, పెద్దగా మనలో మార్పులు చేర్పులు అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కానీ, ఓవర్ మేకప్ కానీ అట్లాంటివి అయితే నేను ప్రిఫర్ చేయను. మామూలుగా నేను ప్రిఫర్ చేయనండి వీడియో కోసమా అది ఇదని కాదు, కానీ నేను అసలు రెడీ అవడానికి ఎక్కువ టైమే తీసుకోను అనమాట. మీకు చాలా సార్లు కూడా చెప్పాను. మేకప్ అలాంటిది అయితే వేయను. అసలు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా వేయను అనమాట. జ్యువెలరీ కూడా పెద్ద పెద్ద జ్యువెలరీ అసలు నా దగ్గర నిజంగా ఏమీ ఉండవండి. అందుకే నేను ఎప్పుడు కూడా నా జ్యువెలరీ కలెక్షన్ ఇది, నా మేకప్ కలెక్షన్ ఇది అని చెప్పి ఎప్పుడు కూడా మీతో అయితే షేర్ చేయలేదు. నా దగ్గర లేదు కాబట్టి నేను షేర్ చేయలేదు. చెవులి కానీ ఏ చెవులి ఉంటే వాటితోనే వెళ్ళిపోతాను, చేతికి గాజులు ఏవి ఉంటే వాటితోనే వెళ్ళిపోతాను. ఈ రోజు కొంచెం మరి అవి బాగాలేదు అని చెప్పేసి ఇంకా అలాగా ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసుకొని లైట్ గా పౌడర్ పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకొని గాజులు చేంజ్ చేసుకొని ఇంకా అలా వెళ్తున్నాను అయితే. వాడు నానంట వస్తాడంటలేరా. సో ఇంకా అలా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని చూసి అక్కడ ఒక ఫోటో దిగి ఇంకా భోజనాల సెక్షన్ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడైతే భోజనం చేసేసాము. ఈ అమ్మాయి వచ్చేసి మా ఇంటి దగ్గర తెలిసిన అన్నయ్య వాళ్ళ పాప అనమాట. ఏం పేరు నీ పేరు? అమ్మాయి నీ పేరేం పేరు? నిజంగానే తెలియదే నీ పేరేం పేరు? ఏంటి చీగుతున్నా? ఈ అమ్మాయి మా అక్కయ్య ఫ్రెండ్స్. సో భోజనం చేసి ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా పెద్దోడు ఇదిగోండి మా చిన్నోడు రోడ్డు మీద కుదురుగానే ఉండరు అసలు. ఇది మా వీధి. నేను భోజనాలు తిని ఇంటికి వస్తున్నాం ఫ్రెండ్స్.
సో ఇంకా అలా ఫంక్షన్కి వెళ్ళి, అంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట. సో ఇంకా అలా వెళ్ళి వచ్చేసాం, భోజనాలు అవి చేసేసుకొని వచ్చేసాము. మా ఊళ్ళోనే వెళ్ళండి, తెలిసిన వాళ్ళే అనమాట. సో అది కరెక్ట్గా వెళ్ళే ముందు వచ్చింది అనమాట. అలా వెళ్తున్నాను, మా వారు తీసుకొచ్చి చేతిలో పెట్టారు. సో 2 months గా ఎదురు చూస్తున్నాను దీనికోసం. అయితే ఫైనల్ ఇప్పటికి నా చేతిలోకి అయితే వచ్చిందనమాట. సో ఏమై ఉంటది అనుకుంటున్నారు? ఇది ఆల్రెడీ తమ్నైల్ చూసేసే ఉంటారు, అర్థమైపోయే ఉంటది మీకు కూడా. సో ఫైనల్లీ వచ్చేసింది నా చేతికి అయితే. అప్పుడు యాక్చువల్‌గా కింద పడింది కదని చెప్పాను కదండీ! అప్పుడే కొనుక్కుందాం అనుకున్నా. అప్పటికే 2, 3 సార్లు పడిందది. 2, 3 సార్లు కూడా 2 పార్ట్స్ అయిపోయింది. ఇంకా తర్వాత ఊరు వెళ్ళే ముందేంటంటే కొనుక్కుందాం అనుకున్నాను గానీ, అప్పుడు మనీ కావాల్సొచ్చి వాడుకోవాల్సొచ్చింది. ఇంకా తర్వాత ఊరు వెళ్తున్నానని చెప్పి ఇంక మా వారితో ఏంటంటే కొంచెం గమ్ అంటించుకురమ్మంటే అంటించుకొచ్చారు. ఇంక అప్పటి నుంచి ఇప్పటి దాకా ఊడలేదనమాట. బానే ఉంది కానీ, బట్ బ్యాగ్ మొత్తం కూడా క్రాక్ ఇచ్చేసింది క్యామ్ దగ్గరంతా గూడా. ఇంక అందుకే ఫైనల్లీ ఇప్పుడు మళ్ళీ డబ్బులున్నాయి. ఎందుకంటే ఈ ఫోన్ మళ్ళీ నాదెప్పుడు పాడైతదో ఏమో తెలీదు. ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న ఫోను. అది ఏ టైంలో అయినా పోవచ్చు. ఎందుకంటే పవర్ బటన్ పనిచేయట్లేదు. వాల్యూమ్ అప్పర్ బటన్ పనిచేయట్లేదు. అందుకని చెప్పి ఇంకా ముందుగానే తీసేసుకున్నాననమాట. నేను తీసుకుందొచ్చేసి గూగుల్ పిక్సెల్ 10A మొబైల్ అండి. మంచి లావెండర్ కలరు. చూడ్డానికి కూడా బావుంది. అండ్ కొంతమందిని అడిగితే ఫోటోస్ అండ్ వీడియోస్ బాగా వస్తున్నాయి అనేసి చెప్పారనమాట. ఇంకా జస్ట్ అప్పుడే ఓపెన్ చేశాను. మొబైల్ మాత్రం చూడ్డానికి చాలా బాగుందన్నమాట. అలా కొంచెం ఏంటంటే ఐఫోన్ స్టైల్‌లో అయితే ఉంది. బేసిక్‌గా గూగుల్ పిక్సెల్ అనేది యూఎస్ వాళ్ళదేనంట. నాకు కూడా కరెక్ట్‌గా తెలీదు. మా వారు చెప్పారు. ఐఫోన్ స్టైల్‌లో కొంచెం బాగుందన్నమాట. ఫ్లాట్‌గా అలాగా మామూలుగా మన ఆండ్రాయిడ్ ఇక్కడవేంటంటే కొంచెం మొద్దుగా అనిపిస్తాయి కదా! ఇది ఫ్లాట్‌గా చాలా బాగుంది. అండ్ దీనికి కేబుల్ వైర్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేశానబ్బా. కానీ నాకు దీనిలో క్యామ్ క్వాలిటీ అయితే నచ్చలేదనమాట. నిజంగా సీరియస్లీ చెప్తున్నాను. ఇది ఆల్మోస్ట్ దగ్గరగా 49,000 అయితే పడింది. సో నాకైతే నచ్చలేదు. నేను యూజ్ చేసే మొబైల్ OnePlus Nord 2T 5G అప్పట్లో 34,000 అయితే వచ్చింది. కానీ నాకేమనిపించిందంటే వీడియో క్లారిటీ బాగుందండి. కానీ లైట్‌గా అనిపిస్తుందనమాట. నాదేంటంటే కొంచెం బ్రైట్‌గా అనిపిస్తుంది. ఆ షేడ్ అదంతా గూడా. కానీ ఇప్పుడు నేను తీసుకున్న గూగుల్ పిక్సెల్ 10A ఏంటంటే కొంచెం లైట్ షేడ్‌గా అనిపిస్తుందనమాట. వీడియోలో వీడియో షూట్ చేయడం అంటే అంత కరెక్ట్‌గా తెలియకపోవచ్చు కానీ, బట్ నాకు మరి ఇదేంటో కొంచెం డిమ్‌గా అనిపిస్తూ ఉంది. అంటే అంత బ్రైట్‌గా లేదనమాట. వీడియో క్వాలిటీ అనేది ఎక్కడో కొంచెం లైట్‌గా అనిపిస్తూ ఉంది నాకు. సో నా వీడియోలో చూడండి ఇది ఎంత క్లియర్‌గా కనిపిస్తూ ఉందో. అండ్ ఇక్కడ చూడండి అంత బ్రైట్‌గా లేదనమాట. కొంచెం డిమ్‌గా అనిపిస్తూ ఉంది. సో నాకైతే అంతగా నచ్చలేదనమాట. నాదేంటంటే అంటే OnePlus Nord కొంచెం ఏంటంటే వెలుతురు ఎక్కువగా అనిపిస్తుంది. కానీ ఇదేమో వీడియో క్లారిటీ బావుంది గానీ కొంచెం ఏంటంటే లైట్ కలర్ లాగా అనిపిస్తుందండి. అందుకని చెప్పి నాకైతే అంత నేను సాటిస్ఫై అవ్వలేదనమాట. ఫోటోస్ మాత్రం చాలా లేరు. ప్రస్తుతం డ్యూటీకి వెళ్లారు. తనకు కూడా బేసిక్‌గా మొబైల్స్ గురించి అంతగా లేదు. నేను కూడా వేరే వాళ్ళని కనుక్కుంటే ఇది బావుంది అని చెప్పారనమాట. అండ్ వీడియోస్ అవి కూడా చూస్తే ఫోటోస్ అండ్ వీడియోస్ బానే వస్తున్నాయి అన్నారు కానీ, బట్ నిజంగా సీరియస్‌గా నాకైతే అసలు నచ్చలేదబ్బా. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా దానికోసము. డబ్బులొస్తాయి కొనుక్కుందామని చెప్పి ఆర్డర్ పెట్టినప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ వచ్చింది కానీ బట్ నాట్ సాటిస్ఫైడ్ అండి. సో రేపు మా వారికి చూపించి ఒకసారి దీన్నైతే ఇంకా రిటర్న్ పెట్టేస్తాను. అంత పెట్టి నేను వీడియోస్ కోసం తీసుకున్నానంటే నాకు నచ్చలేదు కాబట్టి నేను ఉంచుకోలేను అనమాట దీన్ని. అంటే నా దగ్గర ఉంచలేను దీన్ని. సో వేరే మొబైల్ ఏదన్నా మంచిది మీకు ఏదన్నా తెలిస్తే క్యామ్ క్వాలిటీ బాగున్నది కామెంట్ చేయండి. బట్ దీన్నైతే కానీ మొబైల్ చాలా స్మార్ట్‌గా అసలు చాలా చాలా బాగుంది. కలర్ కానీ నేను లావెండర్ కలర్‌లో తీసుకున్నాను. చాలా చూడడానికి బాగుంది కానీ బట్ నిజంగా నాకైతే అంత నచ్చలేదు. ఫొటోస్ అవి బాగానే ఉన్నాయి కానీ వీడియో దగ్గరికి వచ్చేసరికి నాకు అంత క్వాలిటీ నచ్చలేదనమాట. సో మొబైల్ అది చూస్తూ కూర్చున్నాను. అంటే ఇంకేమన్నా సెట్టింగ్స్ ఉన్నాయా అది ఇది అని చెప్పి ఇంకా అలా చూస్తూ కూర్చునేసరికి ఇక్కడ టైం చూడండి అబ్బా, కనిపిస్తుంది కదా 11:30 అయిందనమాట. సో అది అంటే ఏమన్నా సెట్టింగ్స్ ఉంటాయా ఇంకా క్యామ్ క్లారిటీ పెంచుకోవడానికి, లేకపోతే డే టైంలో బాగా వస్తుంది నైట్ టైంలో రాదా అని చెప్పి. నైట్ టైంలో రాకపోయినా యూజ్ అవ్వదు. ఎందుకంటే నైట్ టైం కూడా వీడియోస్ అవి షూట్ చేస్తూ ఉంటాం కదా, వ్లాగింగ్ కాబట్టి నైట్ టైం కూడా ఏవో ఒకటి షూట్ చేస్తూనే ఉంటాం కదా. సో అలాగా నైట్ టైం సరిగా రాకపోయినా కూడా ఉంచును. బేసిక్గా గూగుల్ మొబైల్స్ బాగుంటాయని చెప్పంటారు కానీ బట్ నాకెందుకో నేను అంత సాటిస్ఫై అయితే అవ్వలేదన్నమాట. సో అది ఇంకా 11:30 అయిపోయింది. రేపు మార్నింగ్ పిల్లలకేమో స్కూల్ ఉంది. ఇంకా ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేవాలో మరి ఇంకా చూడాలి.
సో అదండి ఫైనల్‌గా నా రివ్యూ ఏంటంటే, వన్ ప్లస్ నార్డ్ ఏంటంటే కొంచెం లైట్ అదంతా గూడా బ్రైట్‌గా అనిపిస్తుంది. గూగుల్ పిక్సెల్ ఏంటంటే వీడియో క్లారిటీ చాలా బాగున్నా, కొంచెం ఏంటంటే డల్‌గా అనిపిస్తుందనమాట. నేనేమనుకున్నానంటే, ఇది 34,000కి తీసుకున్నానంటే దీని క్వాలిటీ ఇలా ఉంది. అది 49 పడింది కదా! దానిలో ఏంటంటే మళ్ళీ ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్, మెగా పిక్సెల్ ఎంత అని ఏం లేదు. బయట వర్షం పడుతుంది. ఉరుములు ఉరుముతున్నాయి. ఏమనుకోకండి. ఈ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, అది ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్, మెగా పిక్సెల్ ఎంత అని కూడా లేదనమాట. దానివల్ల నాకు కొంచెం అది అర్థం కాలేదు. అంటే ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో పెట్టాను. సో, అదండి. ఫోటోస్‌కి మాత్రం చాలా బాగుంది. వీడియోస్‌కి అవి కూడా చాలా టెక్ వాళ్ళు కూడా బాగుంది అని చెప్పారనమాట. నేను ఎప్పుడు 3 మంత్స్ బ్యాకో, 4 మంత్స్ బ్యాకో సెర్చ్ చేస్తే అది బెస్ట్ మొబైల్ అని చెప్పింది. అప్పటినుంచి కూడా అదే తీసుకోవాలని ఫైనల్లీ ఇప్పుడు తీసుకున్నాను కానీ, బట్ నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. అంత మనీ పెట్టి తీసుకుంటున్నప్పుడు మనం కూడా సాటిస్ఫై అవ్వాలి కదా! సో, అందుకని రిప్లేస్ చేద్దాము. వేరే మొబైల్ ఏదన్నా చూసి మంచిది అని చెప్పి అనుకుంటున్నాను. సో, మీకేదైనా మొబైల్ తెలిస్తే మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, ఇదనమాట. సో, ప్రస్తుతం నేను యూజ్ చేస్తున్న మొబైల్ క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా. ఎందుకంటే ఇది చాలా బావుందనుకోండి. దీనిలోనే వేరే వర్షన్ అయితే తీసుకుంటాను. సో, అదండి మొబైల్ విషయానికొస్తే. సో, అంత డబ్బులు పెట్టి తీసుకున్నాను. ఫైనల్లీ నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. అలా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను దాని మీద. సో, పర్లేదులెండి. మళ్ళీ వేరేది రీప్లేస్ చేసుకుంటాను. ఎక్స్‌చేంజ్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఇదొచ్చేసి ముందు రోజండి. సాటర్‌డే రోజు మార్నింగ్ అనమాట. ఇది యాక్చువల్‌గా ఫ్రైడే రోజు ఫ్రైడ్ రైస్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ కోసము 4, 5 రకాల పప్పులవి నానబెట్టాను కదా! దానికి కంటిన్యూషన్ 2 కూడా నైట్ డిన్నర్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ రొటీన్ వరకు షేర్ చేద్దాం అనుకున్నాను కానీ, బట్ అదే ఆల్‌మోస్ట్ వీడియో చాలా వరకు లెంతీ అయిపోయిందని చెప్పేసి ఇంక ఇది నేను యాడ్ చేయలేదు. ఈ వీడియోకి కంటిన్యూ చేశాననమాట. అండ్ ఆ రోజు నేను పెసలు, ఇంకా బొబ్బర్లు, శనగలు అంటే కాబూలి చెన్న, కొంచెం ఇవి పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేశాను కదా! అవన్నీ నానిన తర్వాత చక్కగా కడుక్కొని అల్లము, అలాగే ఇంకా 2 పచ్చిమిర్చి వేసి అలా మిక్సీ పట్టేసానండి. అండ్ ఇక్కడేంటంటే ఇది పండు మిర్చి చట్నీ కోసం తాలింపు పెట్టాననమాట. మొన్న ఊరు వెళ్ళాను కదా! మొన్న నాన్న వాళ్ళని చూడ్డానికని. అప్పుడు ఈ పచ్చడైతే తెచ్చుకున్నాననమాట. ఇంకా అదే ఈ రోజేంటంటే దోసల్లోకి తాలింపు పెట్టేస్తున్నాను. ఎందుకంటే వీటిల్లోకి పల్లి చట్నీ కంటే కూడా ఇలా అల్లం చట్నీ గాని, టమాటా చట్నీ, పండుమిర్చి చట్నీ, పచ్చిమిర్చి టొమాటో చట్నీ ఇలాంటి చట్నీలే చాలా బావుంటాయి. అందుకని చెప్పేసి ఇంకెటు టైంకి ఇంట్లో పండుమిర్చి చట్నీ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడైతే తాలింపు పెట్టేశాను. అండ్ తాలింపులో కొంచెం వాటర్ యాడ్ చేశాను. అవి కూడా కొంచెం మరగాలి. ఎందుకంటే మనకి పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తది కదండీ! సో, అది కొంచెం లూజ్ రావడానికి అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. అది కూడా ఎక్కువ క్వాంటిటీ తాలింపు పెట్టుకునేటట్లయితే వేయొద్దు. నేను కొంచెం క్వాంటిటీయే పెట్టాను కాబట్టి తాలింపు కొంచెం వాటర్ అయితే వేసుకున్నాననమాట. మేము బేసిక్‌గా ఎక్కువగా పచ్చళ్ళు అలాంటివైతే తినము. ఈ మామిడికాయ పచ్చడి, పండుమిర్చి పచ్చడి అదేంటంటే ఆ స్టార్టింగ్‌లోనేననమాట. ఇంకా తర్వాత అసలు వాటి జోలికే వెళ్ళం మేము. అందుకే కొంచెమే తెచ్చుకున్నాను నేనైతే అమ్మ దగ్గర. అత్తయ్య గూడా ఇస్తారు. అందుకే మళ్ళీ కొంచెమే తెచ్చుకున్నాననమాట. సో, అదండి. ఇంకా అలా పిల్లలకి స్నాక్ బాక్స్‌లో స్నాక్స్ గూడా పెట్టేసి, ఇక వాటర్ పట్టేసి వాళ్ళ బ్యాగ్స్‌లో పెట్టేసి, ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పిల్లల్ని లేపడానికని వచ్చాను. వీళ్ళ దగ్గరే ఒక 10 నిమిషాలు అలా పట్టేస్తదండి. నేను లేపుతానే ఉంటాను. ఈలోపు మళ్ళీ ఏవో ఒక పని అంటే మామూలుగా ఇట్లా బట్టలు తీయడం కానీ, వాళ్ళిప్పుడు వేసుకోవడానికి, లేదంటే కొబ్బరి నూనె తెద్దామని అటు పక్కకు వెళ్ళగానే మళ్ళొచ్చి చూసేసరికి పడుకుంటారనమాట. సో, అలా వీళ్ళని లేపేసరికి ఒక 10 నిమిషాలు టైం అయితే పట్టేస్తది. చూడండి ఒక పక్క లేపాను, మళ్ళీ వాళ్ళ కోసం బట్టలు తీసుకురావడానికని వెళ్ళాను. ఈలోపే మళ్ళీ పడుకున్నారనమాట. ఇంకా యూనిఫార్మ్ అయితే స్టిచ్ చేయించలేదు. ఇంకా నార్మల్ డ్రెస్సే వేస్తున్నాననమాట. అంటే అది కూడా మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఊరు దగ్గరైతే ఇచ్చొచ్చాము. లాస్ట్ ఇయర్ అక్కడే స్టిచ్ చేయించాము. చక్కగా కుట్టారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఆ అంకులేననమాట. మేము చదువుకునేప్పటి నుంచి ఇప్పుడు వాస్విక్ యూనిఫార్మ్ అయితే ఇచ్చాము మా ఊరు దగ్గర. మా చిన్నప్పటి నుంచి మా యూనిఫార్మ్ కూడా అంకులే స్టిచ్ చేసేవాళ్ళు. బాగా స్టిచ్ చేసేవాళ్ళనమాట. అందుకని చెప్పి ఆ అంకుల్‌కే ఇచ్చేసి వచ్చామనమాట మొన్న వెళ్ళినప్పుడు. ఇంకా రాలేదు. సో, అదొచ్చినప్పటి నుంచి ఇంకా యూనిఫార్మ్‌తో పంపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం మామూలుగా సివిల్ డ్రెస్సే వేసేస్తున్నాను. సో, ఇంక అక్కడైతే పిల్లల హెయిర్‌కి కొంచెం కొబ్బరి నూనె అది పెట్టేసి ఇంకా వాళ్ళని ఫ్రెష్ చేయించేసాననమాట.
స్నానం చేయించే ముందు లైట్ గా రాస్తాను. చేసిన తర్వాత అయితే మళ్ళీ ఆ బట్టలు వేసేటప్పుడు అలా ఇలా అని చెప్పి ఫేస్ మొత్తం అవుతుంది. ఇంకా నైట్ పూట కూడా రాయను, ఎందుకంటే పిల్లలు కదండి, మనం రాసినా కూడా అటు పడుకోను ఇటు పడుకోను పిల్లోస్ కి బెడ్షీట్స్ కి అంతా కూడా పూసేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి నైట్ కూడా ఏం రాయను, కానీ ఫ్రెష్ చేయించే ముందు స్నానం చేయించే ముందు అలా కొబ్బరి నూనె రాసి ఇంక స్నానం చేయిస్తాను అనమాట. సో ఇంకా ఒక పక్కన ఇక్కడ దోశలు వేస్తూనే వాళ్ళని కూడా రెడీ చేస్తూ ఉన్నాను. సో దోశలు టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇంకా దీనికి మనకి ఫెర్మెంటేషన్ అదైతే ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా వేసుకొని తినేయచ్చు. ఫెర్మెంట్ చేస్తే ఏంటంటే ఇవన్నీ కూడా పప్పులు కదా, అంటే బొబ్బర్లు, కబూలి, చెన్న, పెసలు ఇవన్నీ ఉన్నాయి కదా, స్మెల్ వచ్చేస్తది అనమాట. పిండి టేస్ట్ బాగుండదు, డిఫరెంట్ స్మెల్ వచ్చేస్తది, బాగుండదు. అందుకని దీనికి ఫెర్మెంటేషన్ ఏమీ అవసరం లేదు, అప్పటికప్పుడు వేసుకొని తినొచ్చు. ఇంకా అలా చట్నీలో కొంచెం నెయ్యి వేసేసి వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఇంక ఈ రోజు మామయ్య కూడా లేరు, మా వారు కూడా డ్యూటీ నుంచి ఇంకా రాలేదన్నమాట. ఇంకా పిల్లల్ని అయితే నేనే బస్ ఎక్కించాలి. ఇంక ఇక్కడ వాళ్ళని తీసుకొని బస్ ఎక్కించేసి వచ్చేసాను అనమాట. మామయ్య ఉంటే ఖచ్చితంగా మామయ్య, మామయ్య లేకపోతే మా వారు, లేదు అంటే ఒక్కొక్కసారి మా వారు కూడా వెళ్తారు. పిల్లలు మా చిన్నోడు గోల్ చేస్తే వెళ్తారు, ఎక్కువ శాతం మామయ్య తీసుకెళ్తారు అనమాట. సో ఇంకా అలా ఇంకా పిల్లల్ని అయితే బస్ ఎక్కించొచ్చి ఆ తర్వాత ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను. ఇదేంటంటే శనివారం అన్నమాట, ఆ రోజు ఇంకా పూజ చేసుకోవాలని చెప్పేసి ఇల్లంతా మాప్ పెట్టి ఇంకా పూజ చేసి కూడా ఎన్ని రోజులు అవుతుందో, ఊరు వచ్చిన తర్వాత ఇప్పుడేనండి పూజ చేయడము. ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా 1.5 మంత్ అయితే అవుతుంది అనమాట ఇంట్లో పూజ చేసి. సో ఇంకా దీపారాధన కుందులు అవన్నీ ఉంటాయి కదా, ఎలా అయిపోయాయి అంటే జిడ్డు పట్టేసి నల్లగా అయిపోయాయి అనమాట. ఇంకా అవన్నీ కడుక్కొని పూజ చేసుకునేసరికి నాకు 10:11 అయితే అయిపోయింది. ఈ రోజు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా నైవేద్యంగా ఏంటంటే ఇంట్లో నేరేడు పళ్ళు, మామిడి పండు ఉంటే ఇంకా అవి పెట్టేశాను అనమాట. ఇంకా అలా పూజ చేసేసుకున్నాను. ఇంకా నేరేడు పళ్ళు కూడా 2 ప్రసాదంగా అలా తినేసాను. కొన్ని వగరుగా ఉన్నాయి, కొన్ని తీయగా ఉన్నాయి. తీయగా ఉన్నాయి బాగున్నాయి, వగరుగా ఉన్నాయి వగరుగానే ఉంటాయి, అంతగా బాగుండవు కదా అది అవి. సో అది ఇంకా మార్నింగ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఇంక ఈ గ్యాప్ లో ఏంటంటే వంట కూడా ఏమీ పెద్దగా చేయలేదు. ఈ రోజు క్యారెట్ ఫ్రై అలా చేశాను. ఇంకా మా వారు అంటే ఊళ్ళో భోజనాలు ఉన్నాయని చెప్పి మా వారు, మా చిన్నోడు ఇంకా అలా భోజనానికి వెళ్ళారనమాట. ఇంకా అందుకే మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ అయితే వ్లాగ్ కంటిన్యూ చేశాను. ఇంక ఇక్కడ ఏంటంటే స్టవ్ మీద అలా పాలు పెట్టేశాను అనమాట. స్నాక్స్ కూడా ఏం లేవులే, పిల్లలకు కొంచెం అలా పాలు ఇద్దామని చెప్పేసి స్టవ్ మీద పాలు అయితే పెట్టేశాను. ఇంకా కొన్ని గ్రోసరీస్ అయితే అయిపోయి ఉంటాయి కదండి, అవన్నీ కూడా రీఫిల్ చేసుకుంటున్నాను అనమాట. అంటే పాలు పెట్టామంటే మనం ఖచ్చితంగా పక్కకు వెళ్ళలేము, పక్కకు వెళ్ళాము ఇప్పుడే వద్దాము అని చెప్పి పక్కకు వచ్చామంటే అవి ఈ లోపే పొంగిపోతాయి. అప్పటి వరకు అక్కడే ఉండి జస్ట్ ఇప్పుడే వద్దాం కదా అని చెప్పి పక్కకు వస్తే పొంగిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి ఇక పాలు కాగే వరకు, కొంచెం పాలే కదా కాగే వరకు ఎటు అక్కడే ఉంటాం కదా ఖాళీగానే అని చెప్పేసి ఇంకా గ్రోసరీస్ కొన్ని అయిపోయాయి కంటైనర్స్ లో, ఇంకా అవైతే రీఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి ఏంటంటే అలా చెరుగుతున్నాను, ఏమన్నా పురుగులు అలా ఉంటాయేమో అని చెప్పేసి భయం వేసి ఇంకా అలా ఒకసారి చెరిగేసి ఇంకా అలా కంటైనర్స్ లో అయితే వేసేస్తున్నాను. మామూలుగా వంట చేసేటప్పుడు ఏంటంటే మనం చేయడమే ఫాస్ట్ గా చేస్తూ ఉంటాం కదా, ఆ హడావిడిలో మళ్ళీ ఇవైపోయాయి అవైపోయాయి అని చెప్పేసి అప్పటికప్పుడు రీస్టాక్ చేసేసుకోకుండా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు రీస్టాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లల్ని పంపించేటప్పుడైనా వంట చేసేటప్పుడైనా మనకు కూడా హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. సో అది నేను ఒక పక్క ఆ పని చేస్తూ ఉంటే పిల్లలు వచ్చి మధ్యలో మాకు సిజర్ ఇవ్వు అది ఇవ్వు ఇదని చెప్పేసి గోల్ అనమాట. సిజర్ దొరికిందంటే మాత్రం చేతికి అసలు ఏం కట్ చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాదు, ఎక్కడెక్కడ బుక్స్ లో పేపర్లు అన్ని చించేసి కట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇద్దరు కూడా అదే పనిలో ఉంటారు. ఇంకా అందుకే వెంటనే లాక్కున్నాను. సో అది ఇంకా కొంచెం పాలు కాగిన తర్వాత లైట్ గా వేడైన తర్వాత పిల్లల కోసం అనేసి ఒక గ్లాస్ లో పోసేసానండి. అండ్ ఇంకా నేను మా వారు కాఫీ తాగుదామని చెప్పేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను. సో గ్రీన్ టీ తాగితే ఏంటి, గ్రీన్ టీ తాగిన రోజు కాఫీ టీ తాగుతారా అని చెప్పేసి అడిగారు ప్రీవియస్ షార్ట్ వీడియోలో ఒక సిస్టర్. గ్రీన్ టీ తాగిన రోజు అయితే తాగము, ఈ కాఫీ కూడా, టీ అయితే పెద్దగా తాగము. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా మిస్టేక్ అయితేనో, అంటే మొన్న మా వారు గ్రీన్ టీ పెట్టబోయి డికాషన్ పెట్టారు కదా, సో అలా ఏమైనా జరిగితేనో తాగుతాం కానీ టీ అయితే పెద్దగా తాగం కానీ, బట్ కాఫీ అయితే తాగుతామండి. అది కూడా ఏంటంటే రోజు ఏమి తాగము, ఎక్కువ గ్రీన్ టీ. ఎప్పుడన్నా నాకు కానీ మా వారికి కానీ ఇద్దరిలో ఎవరికన్నా కాఫీ తాగాలనిపిస్తే ఆ రోజు ఇద్దరికి కూడా పెట్టేస్తాను
అనమాట. సో ఇంకా అలా ఈ రోజు అయితే నాకే ఎక్కువ తాగాలనిపిస్తుంది నిజానికి తనకంటే. నాకు అంత పిచ్చి కాఫీ అంటే, కానీ కొంచెం కంట్రోల్ గా ఉంటాను అనమాట. ఎక్కువ గ్రీన్ టీ అది తాగుతూ ఉంటాను. సో అదనమాట. ఇంకా టీ కాఫీ తాగిన రోజు, గ్రీన్ టీ తాగిన రోజు అయితే టీ కాఫీ లాంటివి ఏమి తాగము. సో ఇంకా ఇందాక గ్లాస్ లో పిల్లల కోసం అని పాలు పోస్తుంటే కొంచెం అలా తుప్పర్లు పడ్డాయి, అందుకని ఒకసారి కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా నాకు మా వారికి ఇలా ఒక హాఫ్ కప్ కాఫీ కూడా కలిపేసి ఇంకా తనకి ఇచ్చేసి ఇక్కడ నేను కూడా తాగేస్తూ ఉన్నాను. అండ్ పిల్లలకైతే మిల్క్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఏదన్నా తినేటప్పుడు తాగేటప్పుడు నాకు టీవీ పెట్టాలంటే మహా చెట్ట చిరాకండి నిజంగా. ఆ టీవీ చూస్తూ అసలు వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అని చెప్పి అసలు దానిపైన కాన్సన్ట్రేషన్ ఏమీ ఉండదన్నమాట. మొత్తం కూడా కళ్ళన్నీ ఆ టీవీ వైపే అంటే అప్పచెప్పి చూస్తారనమాట. నాకు అసలు భలే చిరాకు. ఏదైనా మీరు ఎంతసేపన్నా చూడండి, ఫస్ట్ తినేసి తాగేసి చూడండి అని చెప్తాను గానీ వాళ్ళకి ఆనిద్ది అస్సలు ఆనదు. అందుకే నువ్వు తాగేసి టీవీ చూడు అని చెప్పి ఇక్కడ మా పెద్దోడిని అయితే పక్కకు తిప్పుతున్నాను అనమాట. ఈ విషయంలో మాత్రం కొంచెం గట్టిగానే ఉంటా, ఎందుకంటే 5 నిమిషాలు తినేది పావుగంట 20 నిమిషాలు చేస్తారు, అక్కడ నాకు కోపం వచ్చేస్తుంది. సో ఇంక మరి ఇదండి ఇవాల్టి బ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.